వెల్కమ్ బ్యాక్ టు కథలబడి ఛానల్. ఇవాల్టి మన కథ జ్ఞాని అజ్ఞాని. శశాంకనగర సమీపంలోని కొండల్లో వీరేశుడు అనే గజదొంగ ఉండేవాడు. వాడు తన అనుచరులతో కలిసి దారిపోయే ప్రయాణికులను దోచుకోవడమే గాక అప్పుడప్పుడు నగరంలో కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి వీరేశుడు నగరానికి 3 అనుచరుల్ని పంపాడు. వారం రోజుల తర్వాత వాళ్లలో ఒకడు తిరిగి వచ్చి విచారంగా తల వంచుకుని నిలబడ్డాడు. వీరేశుడు వాణ్ణి చూసి, ఏం జరిగింది? తతిమ్మా ఇద్దరు రాజభటులకి దొరికిపోయారా అని అడిగాడు. అయ్యా, వాళ్ళు దొరికిపోయింది రాజభటులకి కాదు, ధర్మచూడు అనే నీతబోధుడికి అని అన్నాడు దొంగ. వీరేశుడు వాణ్ణి జరిగిందేమిటో వివరంగా చెప్పమని అడిగాడు. దొంగ ఇలా చెప్పాడు. మేం 3 పగలల్లా నగరంలోని ధనికుల ఇళ్లలో ఆరా తీస్తూ రాత్రి సత్రంలో పడుకునేవాళ్ళం. 4 రోజుల క్రితం సత్రానికి ఎదురుకుండా ఉన్న గుడి మండపంలో ధర్మచూడు అనే మహాజ్ఞాని వచ్చి దిగాడని, ఆయన శాస్త్రాల్లోని పురాణాల్లోని ధర్మ విషయాలు చెబుతూ ఉంటాడని తెలిసింది. ఏదో కాలక్షేపం జరుగుతుంది కదా అని జనంతో పాటు మేము 3 కూడా వెళ్ళాం. వరుసగా 2 రోజుల పాటు రాత్రిళ్ళు ఆయన ధర్మబోధనలు వినగానే నా తోటి వాళ్లలో ఎక్కడో లేని మార్పు వచ్చింది. చీ, దొంగతనాలు చేసి పాపం ఒడిగొట్టుకోవడం ఎందుకంటూ వాళ్ళు ధర్మచూడు శిక్షలతో కలిసిపోయారు. ఆ మాట వింటూనే వీరేశుడు కోపంగా, మరి నీ సంగతి ఏమిటి అని అడిగాడు. నాకు ఈ పాపకర్మ నుంచి బయటపడాలనే ఉంది, అయినా ముందు సంగతి మీకు చెబుదామని వచ్చాను అన్నాడు దొంగ. అలాగా అంటూ వీరేశుడు తల ఊపి, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు, నేను నగరం పోయి ఆ ధర్మచూడు సంగతి ఏమిటో తేల్చి వస్తాను అన్నాడు. ఆ రాత్రి వీరేశుడు వెళ్ళేసరికి గుడి మండపంలో ధర్మచూడు పురాణ శ్రవణం చేస్తున్నాడు. జనం ఆయన మాటల్ని మైమరచిపోయి వింటున్నారు. వాడి దగ్గరలో ఉన్న ఒక వృద్ధుడిని పలకరించి, ఈయన చెప్పే మాటలు విని అందరూ ఇంతగా పరవశించిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆయన మహాజ్ఞాని అన్నాడు వృద్ధుడు. ఒక్క మాటలో మహాజ్ఞాని అంటే సరిపోతుందా? దీని వెనక ఏదో రహస్యం ఉండి ఉంటుంది అన్నాడు వీరేశుడు. వాడి అజ్ఞానాన్ని గ్రహించిన వృద్ధుడు విసుగ్గా, ఆయన చేతిలో ఉన్న తాటాకు గ్రంథమే నువ్వనే రహస్యం అన్నాడు. వీరేశుడికి ఆ తాటాకు గ్రంథం దొంగలిస్తే ధర్మచూడు అజ్ఞాని అయిపోతాడని, తన 2 అనుచరులతో పాటు జనం కూడా అతని మాట వింటారని అనుకున్నాడు. వాడు ఆ రాత్రి తెల్లవారుగట్ల ధర్మచూడు ఇంటి నుండి తాళపత్ర గ్రంథాన్ని దొంగిలించి తన గుహకి వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత ఒక రాత్రి వేళ గుడి మండపం దగ్గరికి వచ్చాడు. ధర్మచూడు చేతిలో ఏ గ్రంథము లేకుండానే ధర్మబోధ చేస్తున్నాడు. ప్రజలు తన్మయత్వంతో వింటున్నారు. దాంతో తన అజ్ఞానానికి, తన చేస్తున్న పాపకృత్యాల పట్ల వాడికి ఏవగింపు కలిగింది. వాడు జనం మధ్య నుంచి నడుచుకుంటూ పోయి ధర్మచూడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఇవాల్టి కథ.